నిద్రలేచిన దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో శయ్యదిగాడు. జారిన ఆభరణాలు వస్త్రాలు విడిచి నూతన వస్త్రాభరణాంకృతుడై వచ్చినాడు. అశోకవనానికై బయలుదేరాడు. మణిఖచిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులు దాటి వస్తున్నాడు. దేవేంద్రుని వెన్నిటి వచ్చే అప్సరసుల వలె 9 గంధర్వ భామినీలు ఆయన వెనక బయలుదేరారు. కొందరు చేతుల్లో బంగారు కాగడాలు, కొందరు హస్తాల్లో తెల్లని వింజామరలు, మరికొందరు కారాలతో, తలవ్రంతులు, బంగారు కుండలతో, పవిత్ర జలాలతో, మరికొందరు రత్నపీఠాలతో, ఖడ్గమణులై, కొందరు రత్నమయ పాత్రలతో ఆలపం నింపి ఒకతే, చంద్రకాంతులీనే వెండి గొడుగులతో మరొకటి. అందరూ నిద్రమత్తులో అలిసిన కనవారే. వారందరూ మేఘాన్ని అనుసరించి మెరుపుల వలె వస్తున్నారు. చెదిరిన కేశపాశ